మధ్య మలయాళ ఇండస్ట్రీలో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ పడుతున్నాయి. ఇటీవల విడుదలైన యూత్ఫుల్ ఎంటర్టైనర్ ప్రేమలు, ఆ తర్వాత ఫహద్ ఫాజిల్ నటించిన ఆవేశం సినిమాలు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ వరుసలో వచ్చిన మరో మూవీనే మంజుమల్ బాయ్స్. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ మలయాళంలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 220 కోట్లకి పైగా వసూళ్లను సాధించింది. ఇక ఈ సినిమాకు వచ్చిన క్రేజ్తో మిగతా భాషల్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు ఈ సినిమాను. అక్కడ కూడా మంచి వసూళ్లు రాబట్టింది ఈ సినిమా. అయితే ఈ సినిమా థియేటర్స్కి వచ్చిన 2 నెలలు గడుస్తున్న వేళ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ దేనిపై కూడా అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా ఇదే విషయంపై అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. మంజుమల్ బాయ్స్ సినిమాను మే 5 నుండి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ సినిమా స్ట్రీమింగ్కి రానుంది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది ఈ సినిమా. దీంతో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి థియేటర్స్లో బ్లాక్ బస్టర్గా నిలిచిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితేష్ తివారీ రామాయణ ఇతిహాసాన్ని తెరపై ఆవిష్కరించబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ కోసం భారతీయ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటి వరకు ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ తాజాగా విడుదలైన కొన్ని ఫోటోలు ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాయి. అవును, తాజాగా రామాయణ సెట్స్ నుండి కొన్ని ఫోటోస్ లీక్ అయ్యాయి. ఆ ఫోటోల్లో రాముల వారిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి కనిపిస్తున్నారు. అయోధ్య యువరాజుగా సాంప్రదాయ దుస్తుల్లో రణబీర్, యువరాణి సీతగా సాయి పల్లవి ఆకట్టుకుంటున్నారు. ఇక దీంతో ఒక్కసారిగా ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అవి చూసిన నెటిజన్స్ అవాక్కైపోతున్నారు. సీతారాములుగా ఇద్దరు బాగా సెట్ అయ్యారని, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించడం ఖాయమని కమెంట్స్ చేస్తున్నారు. ఇక రామాయణ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో లంకేశుడైన రావణుడిగా కేజీఎఫ్ స్టార్ యష్ కనిపించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాకు ఆయన సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారట. దీంతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. మొత్తం 3 పార్ట్లుగా వస్తున్న ఈ సినిమా మొదటి భాగం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. మరి ఇన్ని అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. డీజే టిల్లు సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఇండస్ట్రీలో చాలా ఏళ్ల నుండి ఉన్నప్పటి డీజే టిల్లు తర్వాతనే ఫేమ్ను సంపాదించుకున్నాడు. ఇక ఇటీవల వచ్చిన టిల్లు స్క్వేర్ హిట్తో మనోడి రేంజ్ నెక్స్ట్ లెవెల్కి చేరుకుంది. ఈ సినిమా ఏకంగా 130 కోట్లకి పైగా వసూళ్లను సాధించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. అయితే హీరోగా సిద్ధుకి ఇక నుండి అసలైన పరీక్ష మొదలు కానుంది. ఎందుకంటే టిల్లు పాత్ర అనేది కేవలం సిద్ధు బాడీ లాంగ్వేజ్కి టైలర్ మేడ్ లాంటిది. ఆ పాత్ర తన కోసమే క్రియేట్ చేయబడింది కాబట్టి సక్సెస్ అయ్యింది. కానీ సిద్ధు నుండి ఇక నుండి వచ్చిన సినిమాలకు హైప్ ఏర్పడుతుంది. కాబట్టి తనని తాను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి. సిద్ధు ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్తో, జాగ్ దర్శకురాలు నీరజ కోనాతో తెలుసు కదా సినిమాలు చేస్తున్నాడు. ఈ 2 సినిమాలో సిద్ధు పాత్రలు, బాడీ లాంగ్వేజ్ సరికొత్తగా ఉండబోతున్నాయి. అంతేకాదు టిల్లు పాత్రలో కాకుండా సిద్ధును వేరే పాత్రలో చూడడం ఆడియన్స్కి కొత్త ఫీలింగ్. అందుకే సిద్ధు చేసిన 2 సినిమాలపైనే అతని ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాల్సిన టైం. దీంతో సిద్ధు నుండి వస్తున్న 2 సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ 2 సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సౌత్ స్టార్ బ్యూటీ సమంత తన ఫ్యాన్స్ పై షాకింగ్ కమెంట్స్ చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా తన అభిమానుల గురించి సోషల్ మీడియాలో ఎమోషనల్గా స్పందించారు. దీంతో సమంత చేసిన ఈ పోస్ట్ వైరల్గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, స్టార్ బ్యూటీ సమంత ఓవైపు వరుస సినిమాలు చేస్తూనే మరోపక్క సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటారు. తన లైఫ్లో జరిగే పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగానే తాజాగా తన ఫ్యాన్స్ గురించి ఎమోషనల్ కమెంట్స్ చేశారు సమంత. ఏప్రిల్ 28న ఆమె పుట్టినరోజు సందర్భంగా తన అభిమానులను ఉద్దేశిస్తూ ఎమోషనల్గా స్పందించారు.
ఇక ఇంతమంది అభిమానులను సంపాదించుకోవడం అనేది మామూలు విషయం అయితే కాదు. నా మాటను గౌరవించే అభిమానులు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నారు. నన్ను ఫాలో అవుతున్న వారిలో చాలామంది వినోదం, ఫ్యాషన్స్, మేకప్ పై ఆసక్తి ఉన్నవారు ఉన్నారు. వారిని చూసి చాలా విషయాలపైన నా అభిప్రాయాన్ని మార్చుకున్నారు. కొత్త విషయాలపై అవగాహన తెచ్చుకున్నాను అంటూ ఎమోషనల్గా రాసుకొచ్చారు సమంత. ప్రస్తుతం శామ్ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె హాలీవుడ్ మూవీ సిటాడెల్ హిందీ రీమేక్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ హరోం హరా. హరోం హరా మూవీని 1989 బ్యాక్ డ్రాప్తో చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సెహారీ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక. మొదట ఈ మూవీని క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 22న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు వార్తలు రాగా తాజాగా హరోం హరా రిలీజ్ డేట్ని ప్రకటించారు మేకర్స్. ఇంకా సంగతి చెప్పేది ఏముంది, ఏమీ లేదు, చేసేదే. ఈ సంవత్సరం మన ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ పుట్టినరోజును హరోం హరాతో జరుపుకుందాం. అందుకే మే 31 నుంచి వరల్డ్ వైడ్ థియేటర్లో కలుసుకుందాం అంటూ రిలీజ్ పోస్టర్ని విడుదల చేశారు. ఇది పర్ఫెక్ట్ డేట్ అని తెలుస్తుంది. ఎందుకంటే వేసవి సెలవుల దృష్ట్యా జూన్ 2వ వారంలో పాఠశాలలు, కళాశాలలు తిరిగి తెరవడానికి కొన్ని వారాల కంటే ఎక్కువ సమయం పడుతుంది. ఇక ఈ సమయంలో పిల్లలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాలు చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కృష్ణ పుట్టినరోజు కూడా మరో విశేషం. ఈ రిలీజ్ డేట్ పోస్టర్లో సుధీర్ బాబు చేతిలో వేలాయుధం ఉంది. అతను వెనుక ఉన్న వ్యక్తులు గౌరవ సూచకంగా చేతులు ఊపుతున్నారు. ఇలాంటి సీన్స్కి తగ్గ స్టోరీ సెట్ అయితే మాత్రం థియేటర్లో పునకాలు ఖాయం. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటోంది. ఈ సినిమా కోసం సుధీర్ బాబు చిత్తూరు యాస నేర్చుకుంటున్నారట. అలాగే ఈ మూవీని తెలుగు ప్రాంతాల వరకే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్నారు. సుధీర్ బాబు కెరీర్లోనే భారీ బడ్జెట్ రానున్న ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ నిర్మిస్తోంది.